పక్క రాష్ట్రం తెలంగాణ జనాలు నవ్వుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి హింస గురించి. హింస అన్ని చోట్ల జరుగుతుంది. తెలంగాణలో కూడా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా జరుగుతాయి. అయితే ఏపీలో ఎలక్షన్ తర్వాత, పోస్ట్ ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి హింస ఏదైతే ఉందో, ఇది చాలా తీవ్రంగా ఉంది. దాని విషయంలో అంటే వాళ్ళు నవ్వుతోంది హింస గురించి కాదు. ఆ హింస విషయంలో ప్రజలు, పార్టీలు బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు గురించి. ఒక రాష్ట్రానికి సీఎంఓ, ఎక్స్ సీఎంఓ ఆ లెవెల్ నుంచి మీలాంటి, నాలాంటి సామాన్యుల వరకు కూడా అందరూ చచ్చిపోయిన వాడు ఏ పార్టీ వాడు, చంపిన వాడు ఏ పార్టీ వాడు అనేటువంటి డిస్కషన్స్‌ని పెట్టే ఆ తత్వం ఏదైతే ఉందో అది మాత్రం ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే చచ్చింది. అంటే నెమ్మదిగా తెలంగాణకు కూడా పాకుతోంది. వాళ్ళేం అమాయకులని చెప్పట్ల. సో ఆంధ్రప్రదేశ్‌లో ఒక మనిషి, ఒక కుక్క ఇంకో కుక్కని కరిస్తే, ఈ కుక్క ఏ పార్టీది, ఆ కుక్క ఏ పార్టీది. ఒక మనిషి ఇంకో మనిషిని కొడితే, ఈ కొట్టించుకున్నోడు ఏ పార్టీ వాడు, కొట్టినోడు ఏ పార్టీ వాడు. అంతేగాని చచ్చిపోయిన వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది. అతను ఒక తల్లిదండ్రులకు ఒక బిడ్డ అవుతాడు. లేకపోతే ఒక భార్యకి భర్త అవుతాడు. లేదంటే పిల్లలుంటే ఒక తండ్రి అవుతాడు. అతని జీవితం ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత బాధపడతారు? వాళ్ళకి రేపొద్దున చేయూత ఏంటి? ఆ కుటుంబానికి నీడ ఏంటి? వయసులో ఉన్న వ్యక్తి చచ్చిపోయాడు. ఈ రకమైనటువంటి ఏమి ఉండవు. ఏ పార్టీ వాడు? ఎవరు చంపారు? చంపినోడు ఏ పార్టీ వాడు? ఎవడి మీద తోసేద్దాం? చంద్రబాబుని బద్నాం చేసేద్దామా? జగన్‌ని బద్నాం చేసేద్దామా? మధ్యలో పవన్ కళ్యాణ్ లాక్కొచ్చి తిట్టేద్దామా? ఈ రకమైనటువంటి మెంటాలిటీస్ నేననేది పార్టీలు, కార్యకర్తలు, సపోర్టర్లు గాదు. సామాన్యులు కూడా ఇదే రకమైనటువంటి ఫీలింగ్‌ని ఇంజెక్ట్ చేసేసారు. నెమ్మదిగా ఓవర్ ది ఇయర్స్ 10, 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి రాజకీయాన్ని చూస్తే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ చుట్టూరా జరుగుతున్నటువంటి రాజకీయాన్ని చూస్తే వైలెన్స్‌ని కూడా ఆ! ఆ పార్టీ వోళ్ళేరా అందుకే చంపాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కొట్టాడంటరా ఆడు అందుకే ఈడెళ్లి చంపాడురా. లేతే 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు ఆడు ఈడిని పొడిచాడంటరా. అందుకే ఇప్పుడు ఈడెళ్లి పొడిచాడురా. జగన్ గెలిచాక కూడా ఆడు పొడిచాడంటరా. అందుకే ఇప్పుడు ఈడెళ్లి పొడిచాడురా. అంటే జనరలైజ్ చేసేసి వైలెన్స్ చాలా దారుణమైనటువంటి ఇష్యూస్‌ని ఏపీలో క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఆహ్, జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు నుంచి ఆయన చనిపోయిన వ్యక్తికి సంబంధించింది కాదు. వచ్చింది అంతే ఆ వర్డ్ అట్లా. జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు నుంచి తాడేపల్లికొచ్చారు. ఆయన రేపు వినుకొండ వెళ్లి ఆ యొక్క ఫ్యామిలీని ఎవరైతే బాధితున్నారో ఆ ఫ్యామిలీని కలవబోతున్నారని తెలుస్తోంది. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత ఆయనైనా అదే రకమైనటువంటి కబుర్లు, ఆ రకమైనటువంటి దాన్ని కూడా రాజకీయం చేసే పరంగా ఆయన మాట్లాడతాడు. లేదు చంద్రబాబు వెళ్లి నిజంగా పరామర్శిస్తే ఆయన అదే మాట్లాడతాడు. ఎక్కడా కూడా ఒక విక్టిమ్ ఫ్యామిలీ పడే బాధ గురించి మాట్లాడడం వదిలేసి ఇది రాజకీయ కక్ష సాధింపు. రాజకీయంగానే చంపేశారు. చంపినోడు టీడీపీ అని వాళ్ళు. లేదు చంపినోడు వైసీపీ వాళ్ళలో వాళ్ళే చంపుకున్నారు. వీళ్ళు ఇది తప్ప ఇంకో ఏ రకమైనటువంటి ఇష్యూని వీళ్ళు అడ్రెస్ చేయట్లేదు. ఏ రకంగా గూడా దీన్ని పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అసలు ఎందువల్ల దీని రూట్ కాజ్ ఏంటి? ఎవరెవరు ఎక్కడి నుంచి ఏ రకమైన వైలెన్స్‌ని ఉసిగొలుపుతున్నారనే విషయాన్ని పట్టించుకోవట్లేదు. దాని గురించి మాట్లాడట్ల. ఆంధ్రప్రదేశ్ యొక్క హోంమంత్రి గాని, హోంమంత్రిత్వ శాఖ గాని దీని మీద ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ గూడా పెట్టల. ప్రతి వైలెన్స్ యాస్పెక్ట్‌ని అదొక చిన్న పిల్లల మీద మానభంగాలు, లేకపోతే హత్యలు, లేకపోతే రాజకీయ పార్టీల మధ్య గొడవలు, విద్వేషాలు. పొంగనూరులో ఒక ఇష్యూ జరిగింది. మిథున్ రెడ్డి మీద రాళ్లు రువ్వారు. హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. ఇదే రాళ్లు రువ్వించుకున్నది టీడీపీ ఎంపీ అయినా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్న హోమ్ మినిస్టర్‌గా అప్పుడు సబితో లేకపోతే ఎవరో ఉన్నారు గదా! అప్పుడు ఆవిడున్నా, ఆవిడైనా సరే వైసీపీ హోం మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడైనా వైసీపీ గవర్నమెంట్‌లో పెట్టాల్సిందే. ప్రెస్ మీట్లు పెట్టి జరిగిన విషయాల్ని ప్రజలకు వివరించేటువంటి బాధ్యత హోం మంత్రులు తీసుకోవాలి. పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు. సరే రాళ్ళు రువ్వించుకున్నారు, అలలాలు కొట్టుకున్నారన్న ఓకే. రోడ్డు మీద ఒక మనిషిని 2 చేతులు నరికేసి అంత క్రూరమైనటువంటి మర్డర్‌ని ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడ చూడలేదబ్బా. సినిమాల్లో కూడా చూడరు. 'రామ్ గోపాల్ వర్మ' సినిమా అత్యంత క్రూరమైనది చూపిస్తుంటాడు. అందులో కూడా చూడలే ఇట్లాంటి దారుణమైనటువంటి మర్డర్‌ని. అంత జరిగిన తర్వాతైనా కాస్త శాంతియుతంగా పరిస్థితుల్ని సెట్ చేయాలనే బాధ్యతతో ఉన్న హోం మంత్రిత్వ శాఖ గాని, ఆవిడ గాని ప్రెస్ మీట్లు పెడితే బావుండేది. అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఏంటి అనుకుంటున్నారు? వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వీళ్ళ ఆలోచన ఏంటి? అనే దాని గురించి అసలు ఎక్కడ క్లారిటీ లేదు. సో మీకేమనిపించింది ఈ అంశం కామెంట్ చేయండి.